నాతో పాటు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు అభ్యర్థి మిత్రుడు సోదరుడు వంశీ చంద్రెడ్డి గారు, అదే విధంగా షాద్ నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు శ్రీహరి ముదిరాజ్ గారు, అదే విధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి మిత్రుడు సంపత్ కుమార్ గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు అన్న పెద్దలు జితేందర్ రెడ్డి గారు, ఓబేదుల్లా కోత్వాల్ గారు, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మక్తల్ నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు రాత్రి 8 అయినా వేలాది మంది మీరందరు ఇక్కడ నించొని ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీ చంద్రెడ్డిని ఆశీర్వదించడానికి గెలిపించడానికి వేలాదిగా మీరు వచ్చినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే వేదిక మీద నవంబర్ మాసంలో మీ అందరి దగ్గరకు వచ్చి ఆనాడు ఇక్కడి నుండే మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు, కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు, కీర్తిశేషులు మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి. వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీరు అండగా నిలబడి గెలిపించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగా మీరు అండగా నిలబడి డాక్టర్ పర్ణికమ్మ నారాయణపేట శాసనసభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,30,000 ఎకరాలకు 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణానది జలాలు గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, గద్వాలను ఇతర ప్రాంతాలను రాయచూర్లను రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కొడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి
ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలని